నమస్కారం. దేవి నమోస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేవి నవరాత్రుల్లో 6వ రోజు. దేవి రూపాన్ని భక్తులు ఎంత గొప్పగా పిలుస్తారో చూడండి. రాగస్వరూప ఉజ్వల అన్నారు. అంటే ఆవిడ అనురాగ స్వరూపంలాగా ఉందట. నవచంపక విరాజిత అన్నారు. ఆమె ముక్కు దేవసంపెంగిలాగా ఉన్నదట. మీనాక్షి అంటే చేపల్లాంటి కన్నులతో ప్రపంచంలో ఉన్న దయనంతా చూపిస్తోందట. సౌందర్యానికి ఒక రూపం వస్తే బహుశా అమ్మ వలె ఉంటుందేమో కదండి. ఈరోజు అమ్మ శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. 6వ రోజున వేయబడేటటువంటి దేవీ నవరాత్ర ఉత్సవాల్లో అలంకారం మహాలక్ష్మి అవతారం. మహాలక్ష్మి అని అనగానే కేవలం డబ్బు 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 అనుకుంటూ అమ్మవారి యొక్క రూపానికి ఈ రూపాయల నాణ్యాలు అలాగే రూపాయల కాగితాలు ఎన్నెన్నో అలంకరించుకుని లక్ష్మి మాత్రమే అని అనుకుంటాం. కానీ లక్ష్ములు 6 విధాలని మంత్ర పుష్పం చివరగా మననం చేసేటటువంటి సందర్భంలో తెలిసింది. శుద్ధలక్ష్మి. ఎంత జాగ్రత్తగా మనం ధర్మ పద్ధతిలో ఉన్నా ఏదో విధంగా కొంత అధర్మ ద్రవ్యం మనకి రాకుండా ఉండదు. ఒకరింటికి వెళ్ళి భోజనాన్ని చేసి వచ్చాం అని అనుకుందాం, ఆయనకి రుణగ్రస్తులమయ్యాం, ఇది అధర్మ ఆర్జనమే. ఓ దైవం దగ్గరికి వెళ్ళాం, మనకుండే హోదా పలుకుబడిని చూసి మనం అక్కడ కానుక వేసింది 10 రూపాయలైనా 100 రూపాయల వస్తువులు కానీ మనకి అమ్మవారి నుండి లభిస్తే 90 రూపాయల రుణాన్ని మనం పొందినట్టు. ఇటువంటి అశుభ్రమైనటువంటి లక్ష్మిని తొలగించగలిగిన శక్తిమతి ఎవరంటే శుద్ధలక్ష్మి. అమ్మా, ఎక్కడైనా ఇట్లాంటి అశుభ్ర లక్ష్మి కానీ నా దగ్గరికి వచ్చినట్టయితే శుద్ధలక్ష్మి అయినటువంటి నువ్వు అటువంటి అశుభ్ర లక్ష్మిని తొలగించవలసిందని ప్రార్థించడం మొట్టమొదటి లక్ష్మీ స్వరూపం శుద్ధలక్ష్మీ రూపం. ఈ కనిపించే మహాలక్ష్మిలో కనిపిస్తూ ఉంటుంది. అలక్ష్మీర్మే నశ్యతాంత్వామృణే శ్రీ సూక్తంలో కనిపిస్తుంది. రెండవది మోక్షలక్ష్మి. శుకమహర్షి 7 రోజుల్లో మరణించేటటువంటి శాపానికి గురి అయినటువంటి పరీక్షిత్తుకి అందించినటువంటి లక్ష్మి మోక్షలక్ష్మి. ఈ కనిపించే లక్ష్మీదేవి ఆయనకి మోక్షాన్ని అనుగ్రహించింది. 7 రోజుల్లో మోక్షం సాధ్యమా? ఈ లక్ష్మీదేవి తలుచుకుంటే అది సాధ్యమే. జయలక్ష్మి. జయాన్ని ప్రసాదించగలిగిన శక్తి కూడా ఇదిగో ఈ తల్లికే ఉంటుంది. పాండవులందరూ కూడా శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి, అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ తల్లిని ప్రార్థించి మా ఆయుధాలన్నిటినీ ఇదిగో ఈ చెట్టు మీద ఉంచుతున్నాం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ పైన ఉంచుతున్నాం. వాటిలో ఉండేటువంటి అస్త్ర మంత్ర శక్తిని ఏమాత్రమూ తొలగించకుండా రక్షించు తల్లి, మాకు జయాన్ని ప్రసాదించని స్వయంగా చెప్తూ ఆ పైన ఉంచి ఇదిగో ఈ ఆరాధన చేశారు. జయలక్ష్మి. అంచేతనే శ్మశానంలో ఉన్నటువంటి ఆ జమ్మి చెట్టు మీద వాళ్ళు ఈ ఆయుధాలను ఉంచినా శ్మశానం యొక్క అపవిత్రత కారణంగా ఏ విధమైనటువంటి అపవిత్రత ఆ ఆయుధాలకి చేరనూ లేదు. అస్త్రాలలో ఉండేటటువంటి మంత్రశక్తి ఏమాత్రమూ తరగనూ లేదు. పాండవులకి పరాజయం కాకుండా జయం ఇయ్యబడింది కూడా. అంచేత ఈ కనిపించేటటువంటి లక్ష్మీదేవి జయాన్ని కూడా ప్రసాదించగలిగిన తల్లి జయలక్ష్మి. సరస్వతి. పైకి సరస్వతి అని కనిపించిన ఆవిడ విద్యాలక్ష్మి. విద్య రావడం కూడా ఒక సంపదే. సంపదలు ఇప్పుడు అన్నీ అనుకున్నాం. శుద్ధ సంపద, మోక్ష సంపద, జయ సంపద, విద్యా సంపద. కాళిదాస మహాకవికి అలాగే మూకుడు అనేటటువంటి మహానుభావుడికి మూక మహాకవికి అమోఘమైనటువంటి విద్యా సంపదనిచ్చిన తల్లి ఇదిగో ఈవిడే విద్యాలక్ష్మి. ఆవిడ
కాబట్టే అమోఘమైనటువంటి కవిత్వాన్ని అజరామరంగా ఉండేలా ఆచంద్రార్కము నిలకబడేలాగా అలా చేయగలిగారు మహానుభావులైన వాళ్ళు. జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ. ఇప్పుడు మనం అనుకునేటటువంటి సొమ్ముని మాత్రమే ఇచ్చే లక్ష్మి ఆవిడ శ్రీలక్ష్మి. కేవలం ధనాన్ని 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 ఇచ్చేటటువంటి లక్ష్మి. ఓ బిందె ఉండి దాంట్లోంచి బంగారపు నాణ్యాలన్నీ పడుతున్నట్టుగా అలా చూపించేటటువంటి బంగారపు బిందెలోంచి నాణ్యాలని పంపిస్తూ ఉండేటటువంటి ఆ తల్లి శ్రీలక్ష్మి. అంటే లక్ష్మి యొక్క ఒక విధమైన ధన రూపమైనటువంటి ఆ సంపదని దానం చేసేటటువంటి తల్లి అర్థం. చిట్ట చివరిది వరలక్ష్మీశ్చ. ఇది చాలా ముఖ్యమైనది. మనకి ఇంకా ఏమేమి కావాలో, పంటకి సంబంధించిన సంపద కావాలన్నా, సంతానానికి సంబంధించిన సంపద కావాలన్నా, అలాగే ఇతరమైనటువంటి గోసంపద కావాలన్నా, ఈ పై ఉన్నటువంటి సంపదలు ఏమీ లేకపోయినా అన్నిటినీ వరరూపంగా ఇయ్యగలిగినటువంటి లక్ష్మి వరలక్ష్మి. సావిత్రీదేవి సత్యవంతుని ప్రాణాల కోసం యముణ్ణి ప్రార్థించి తెచ్చుకుంది ఆయన ప్రాణాలని అనుకున్నామే. ఆవిడ ప్రాణాలని మాత్రమే తెచ్చుకోలే, తన మామగారికి కళ్ళొచ్చే ఆ వరాన్ని పొందింది. తన మామగారికి రాజ్యాన్ని వచ్చేటటువంటి వరాన్ని పొందింది. తన తండ్రికి పుత్ర సంతానం కావాలనే వరాన్ని పొందింది. 3 వరాలని ఆవిడ అడిగితే 4వ వరమైనటువంటి సత్యవంతుని ప్రాణాలని యముడే స్వయంగా తాను ఇచ్చాడు. అంటే వరలక్ష్మీశ్చ. ఏది కావలిస్తే ఆ వరాన్ని స్వయంగా అడగకుండా ఇచ్చేటటువంటి లక్షణం కలిగిన సంపదని ప్రసాదించగలిగిన తల్లి వరలక్ష్మి. కాబట్టి ఈ విధమైన 6 విధాల సంపదలని ఇయ్యగలిగిన తల్లి మహాలక్ష్మీదేవి అని భావించాలి తప్ప కేవలం ధనాన్ని ఇచ్చే తల్లిగా ఆరాధించనే కూడదు. అది సరికాదు. ఇటువంటి 6 విధాలైన సంపదలు ఇచ్చేటటువంటి రూపాన్ని మనం చూస్తున్నాం, శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని. స్వస్తి. దేవి నమోస్తుతే ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దేవి రూపం మనకు చిరపరిచితం. చేతిలో కత్తి, శూలం, త్రిశూలం, పానపాత్ర, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఆమె పాదముద్రలు లేని ప్రదేశమే లేదు. దుష్ట సంహారానికి ప్రతీకగా మనం జరుపుకునే విజయదశమి శరన్నవరాత్రులకు విశ్వవేదిక మైసూర్. ఒకనాటి మహిషాసురపురమే నేటి మైసూరు. ఈ క్షేత్రంలోనే శ్రీమేరు యంత్రానికి ప్రతిరూపమైన చాముండీ కొండపై కొలువై ఉంది అష్టాదశ శక్తిపీఠ స్వరూపిణి చాముండేశ్వరి అమ్మవారు. మైసూర్ నగరంలో మణిద్వీపంగా ఆకట్టుకునే ఈ అమ్మవారి క్షేత్రం ఆధ్యాత్మిక రమణీయతతో అనునిత్యం అలరారుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలోనే మహిషాసురుణ్ణి మహాశక్తి సంహరించిందని పురాణ కథనం. అందుకే అమ్మవారికి మహిషాసుర మర్దిని అని పేరు. చండముండులను కూడా సంహరించింది కావున చాముండేశ్వరి దేవిగా భక్తులు ఆరాధిస్తుంటారు. అత్యంత మహిమాన్వితగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించినంతనే భక్తులు తన్మయత్వంతో ప్రణమిల్లుతారు. మైసూరు చాముండేశ్వరి దేవి క్షేత్రంలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు. మహిషాసురుడి అతిపెద్ద విగ్రహంతో పాటు చాముండి కొండపై ఉన్న నందీశ్వరుడు భక్తులను ఇట్టే ఆకట్టుకుంటాడు. అమ్మవారిని నిత్యం సేవించేందుక అన్నట్లు కొలువు తీరిన ఈ విగ్రహం దేశంలోని అతిపెద్ద నందీశ్వరుడి మూర్తిగా పేరు గడించింది. ఈ క్షేత్రంలో ఏడాది కోమారు జరిగే శరన్నవరాత్రుల వేడుకలు జగద్విఖ్యాతం. నవరాత్రుల చివరి రోజైన విజయదశమి రోజున
అమ్మవారిని బంగారు అంబారిపై గజారోహణ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకనే జంబూ సవారిగా వ్యవహరిస్తారు. గజరాజులు వెంట నడవగా లోకపాలిని చాముండేశ్వరీదేవి ఊరేగింపును వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అమ్మవారిని దర్శించి తరిస్తారు. మైసూరు చాముండేశ్వరీదేవి దర్శనం సకల శత్రు వినాశకం. చాముండీ దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఈ ప్రపంచానికి నాభిస్థానమే కాంచీపురమని అంటుంది బ్రహ్మాండ పురాణం. అమ్మవారితో పాటు ఆ జగన్మాత ఆజ్ఞను పాటించేందుకు శివకేశవులు కూడా ఇక్కడే కొలువై ఉంటారు. అందుకే కంచి క్షేత్రాన్ని 3 భాగాలుగా పేర్కొంటారు. మొదటిది ఏకాంబరేశ్వరుడు కొలువై ఉన్న శివకంచి కాగా, రెండవది వరదరాజు పెరుమాళ్ కొలువై ఉన్న విష్ణు కంచి. ఇక ప్రధానమైంది కామాక్షిదేవి కొలువై ఉన్న దేవి కంచి. ఇదే కంచి కామాక్షి అమ్మవారి దివ్య సన్నిధానం. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే. ఈ క్షేత్రంలో నిలువై ఉన్న కామాక్షిదేవి యుగ యుగాలుగా భక్తుల పూజలు అందుకుంటోంది. చారిత్రక ఆధారాల ప్రకారం కంచికి సమీపంలో ఉన్న కుమారకొట్టం అనే ప్రాంతంలో వెలిసిన కామాక్షి అమ్మవారి ఆలయమే అసలైన శక్తిపీఠ స్థానమని, ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని అంటారు. అయితే కాలక్రమంలో అక్కడి నుంచి అమ్మవారి శక్తిని ఇక్కడికి ఆవాహన చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాటి నుంచి ఈ ఆలయంలో కొలువై ఉన్న కామాక్షి అమ్మవారే అష్టాదశ శక్తిపీఠ స్వరూపిణిగా పూజలు అందుకుంటోంది. అంబా శాంభవి చంద్రమౌళిరబల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. కామాక్ష అంటే తన కంటి చూపుతో భక్తుల మనోకామ్యాలను నెరవేర్చే తల్లి అని అర్థం. అందుకే ఈ అమ్మవారిని దర్శించినంతనే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. తమిళనాడులో ప్రసిద్ధిగాంచిన కాంచీపుర క్షేత్రం చెన్నై నగరానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి. దేవి నమోస్తుతే ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. నవరాత్రులలో మనం పూజించే దుర్గ యొక్క మరొక రూపం మహాలక్ష్మి స్వరూపం. ఈ మహాలక్ష్మిని రాజస పద్ధతిలో పూజిస్తారు. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వ ప్రపంచంలోనూ సంపద రూపములో ఉన్నట్టి లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను. పగడపు కాంతితో వెలిగిపోతూ తన హస్తములలో అక్షమాల, పరసు, గద, బాణము, ఖడ్గము, సుదర్శనము ధరించినట్టి మహిషాసుర మర్దిని అయిన మహాలక్ష్మిని సేవిస్తారు. క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామే
वशीभूत समस्तदेववनिता लोकैक दीपाङ्कुरा श्रीमन्मदकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधर त्वां त्रैलोक्य कुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्दप्रियं वन्दे मुकुन्दप्रियं वन्दे मुकुन्दप्रियम् पाल्कडली प्रियपुत्री इदेगो తచ్చం తచ్చం తకచం తచ్చం 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 దిం గిడతకు దరిగిడతం తచ్చం తచ్చం తకచం తచ్చం 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 దిం గిడతకు దరిగిడతం తచ్చం తచ్చం దిం గిడతకు దరిగిడతం తకచం తచ్చం దిం గిడతకు దరిగిడతం దిం గిడతకు దరిగిడతం దిం గిడతకు దరిగిడతం గిడతకు దరిగిడతం దరిగిడతం తక దిక్కు గిడతకు దరిగిడతం తక దిక్కు గిడతకు దరిగిడతం తక దిక్కు గిడతకు దరిగిడతం తా पाल्कडली प्रियपुत्री इदेगो पाल्कडली प्रियपुत्री इदेगो पाल्कडली प्रियपुत्री इदेगो पाल्कडली प्रियपुत्री इदेगो सर्वलोक शुभकरी इदेगो पाल्कडली प्रियपुत्री इदेगो सर्वलोक शुभकरी इदेगो पाल्कडली प्रियपुत्री इदेगो पराशक्तिग पूजनते यदिरा श्रीहरि मनोहरि पराशक्तिग पूजनते यदिरा श्रीहरि मनोहरि पाल्कडली प्रियपुत्री इदेगो सर्वलोक शुभकरी इदेगो पाल्कडली प्रियपुत्री इदेगो सकल सिरुలకు ఆలవాలము మంగళ దేవి నిలయము सकल सिरुలకు ఆలవాలము మంగళ దేవి నిలయము కలిమి బలిమికి పెనిధి కలుముల రాణి సదిరి కలిమి బలిమికి పెనిధి కలుముల రాణి సదిరి పాల్కడలి
దేవి పూజకు దీపాలు వెలిగిస్తాం. దీపం అంటే అంధకారాన్ని పటాపంచలు చేసి వెలుగునిచ్చే అద్భుత కాంతి. అమ్మ ముందు ఇవాళ దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టడం అంటే మన మనసులో ఉండే అజ్ఞానం పోవాలని, వెలుగనే జ్ఞానాన్ని మనకి ఆమె ఇవ్వాలని. వెలుగు ఏమిస్తుంది? చైతన్యం. అమ్మ ఏం చెప్తోంది? జ్ఞానదీపం నీలో వెలిగించుకో అని. నమస్కారం. మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈనాటి అలంకారం మహాలక్ష్మీ స్వరూపిణి అమ్మవారు మనకు ఈరోజు దుర్గా మహాలక్ష్మీ స్వరూపంగా దర్శనమిస్తున్నది. అష్టవిధ లక్ష్ములను మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి, స్థైర్యలక్ష్మి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. వరలక్ష్మి అనే స్వరూపంలో కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటాం. అన్నింటికీ మూలం ఆదిలక్ష్మి, మహాలక్ష్మి. అలా జ్ఞాపకం చేసుకుందాం. సర్వాలంకార భూషితయ్యి ఈరోజు మనకు ఆ జగత్ కళ్యాణకారిణి జగదంబ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నది. అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించవలసినటువంటి నైవేద్యం పెసర బూరెలు. మహాలక్ష్మికి ప్రీతికరంగా సమర్పించవలసినటువంటి నైవేద్యం పెసర బూరెలు. అలాగే కాత్యాయని అనే అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఆ సందర్భాన్ని కూడా సమర్పించవలసినటువంటి నైవేద్యం కేసరి బాత్. సాత్విక గుణోపేతంగా కూడా నైవేద్యాలు సమర్పిస్తాం అనే వారికి కొబ్బరికాయ, ఇది ఈ 6వ రోజు నాడు సమర్పించవలసినటువంటి నైవేద్యం. కేసరి బాత్, పెసరబూరెలు, కొబ్బరికాయ, ఇవి ఈనాడు మనం సమర్పించవలసినటువంటి నైవేద్యాలు. ఇది ఈనాటి నైవేద్యం. ఒక చోట ఒక చక్కని పదం ఉంది. ఏదన్నా ఒక పని చేస్తే ఆ పనిని మా అమ్మ చూస్తే ఏమంటుంది అని ఆలోచించాలి. మెచ్చుకుంటుందా, బాధపడుతుందా, ఆనందపడుతుందా, సిగ్గుపడుతుందా అని సమాధానం కోసం వెతికితే మనం చేస్తున్న పని ఎలాంటిదో మనకే తెలుస్తుంది. అందుకే అమ్మ మన మనసులో తూకం రాయి. అమ్మని సంతోషపెడితే జీవితంలో మనం గెలిచినట్లే. అమ్మ విలువ ఇంతటిది. అందుకే అమ్మలో దేవిని, దేవిలో అమ్మని మనం చూడగలుగుతున్నాం. నమస్కారం అండి. నా పేరు గంటి శ్రావణి. మేము గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నాము. నాకు 3 ఏళ్ల నుంచి ఉండగా మా అమ్మ వాళ్ళు నా చేత ఇలా బొమ్మల కొలువు పెట్టిస్తున్నారు. బొమ్మల కొలువు అనేది ఈనాటి పిల్లలు చూడడం చాలా అవసరము. ఎవరైతే ఇప్పుడు చిన్నపిల్లలకి పురాణ కథలు అవన్నీ తెలియట్లేదు, అలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలిసేలాగా బొమ్మల రూపంలో చూపిస్తే వాళ్ళకి తొందరగా వాళ్ళని ఆకర్షించి వాళ్ళు తొందరగా నేర్చుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈ బొమ్మల కొలువును పెడతారు. మా ఇంట్లో బొమ్మలు ఏవైతే ఉన్నాయో మేము అనేక ప్రదేశాల నుంచి సేకరించినవి. మాది ఉమ్మడి కుటుంబము కావున మా పెద్దమ్మలు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా కూడా బొమ్మల కొలువుని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చక్కటి బొమ్మలు కనిపించినా వాళ్ళు తెచ్చి మా బొమ్మల కొలువుకి ఇస్తుంటారు. ఈ 9 రోజుల్లో మేము నవరాత్రులు జరుపుకుంటాము. సాయంకాలం అందరూ వచ్చి పేరంటం చేసుకుంటాము. ఇదే ఒక్కొక్క ఏడాది సరికొత్తగా ఎలా రూపుదిద్దాలో అని ఆలోచించి బొమ్మల కొలువుకి ఒక్కొక్క విధంగా పెడుతుంటాము. ఈ ఏడాది మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలాగా పళనిని ఏర్పాటు చేశాము. అలాగే ఒక పల్లెటూరుని, అలాగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్త విధంగా ఆలోచించి పెడుతుంటాము. నా పేరు సుజాత అండి. దసరా అంటేనే సరదా వేడుకల సమాహారం. ఈ దసరాకి మేము అమ్మవారిని నవరాత్రులు చేస్తున్నాము. దాని ప్రకారంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకున్నాము. ఆ బొమ్మల కొలువు కాన్సెప్ట్గా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కాన్సెప్ట్ లాగా పెట్టాము.
నా పేరు సుజాత అండి. మేము దసరాకి బొమ్మల కొలువు ఏర్పాటు చేశాము. దసరా అంటేనే అనేక వేడుకల సమాహారం. ఈ దసరాకి బొమ్మల కొలువు, దాండియా నృత్యాలు, బతుకమ్మ ఆటలు ఎన్నో ఆడుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మేమంతా గ్యాదర్ అయ్యి మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, పిల్లలు. ఈ బొమ్మల కొలువు వల్ల పిల్లలకి పురాణ ఇతిహాసాల గురించి చెప్పే వీలు కలుగుతుంది. మేము ఇక్కడ బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన దాంట్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మా ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ, పిల్లలందరికీ అన్నీ చెప్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ దసరాని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ దసరా. ఇది ఇవాల్టి దేవి నమోస్తుతే కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.